పునీత యోహాను రాసిన 2వ లేఖ అధ్యాయము 1 పరిశుద్ధ వచనములు 4 నుండి 9 వరకు. సత్యము ప్రేమ. తండ్రి మనలను ఆజ్ఞాపించిన విధముగా నీ బిడ్డలు కొందరు సత్యమున జీవించుట కనుగొని ఎంతయో సంతోషించితిని. కనుక అమ్మా, మనము పరస్పరము అనురాగము కలిగియుందుము. నేను నీకు వ్రాయుచున్నది క్రొత్త ఆజ్ఞ కాదు, ఇది మొదటి నుండి మనకు ఉన్న ఆజ్ఞ. ఈ ప్రేమకు అర్థము మనము దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతుకవలెను అనుటయే. మొదటి నుండి మీరు వినుచున్నట్లుగా మీరు అందరూ ప్రేమలో జీవింపవలెను అనునదియే ఆ ఆజ్ఞ. యేసు క్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చేనని ఒప్పుకొనని మోసగాండ్రు ఎందరో లోకమున సంచరించుచున్నారు. అట్టి వ్యక్తి మోసగాడే. అతడు క్రీస్తు విరోధి. మీరు ఇంతవరకును దేని కొరకై కృషి సలిపితిరో దానిని కోల్పోక మీ బహుమానమును సంపూర్ణముగా పొందునట్లు జాగ్రత్త వహింపుడు. క్రీస్తు బోధనను అంటి పెట్టుకొని ఉండక అతిక్రమించు వానికి దేవుడు లేడు. బోధనను అంటి పెట్టుకుని ఉండువాడు తండ్రి కుమారులను ఇరువురను కలిగి ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా సువార్త అధ్యాయము 17 పరిశుద్ధ వచనములు 26 నుండి 37 వరకు. నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని దినములందును అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జల ప్రళయము వారిని నాశనము చేసినది. అట్లే లోతు కాలమున కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయుచు సేద్యము చేయుచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కాని లోతు సొదొమ నుండి విడిచిపోయిన దినముననే ఆకాశము నుండి అగ్ని గంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామగ్రి కొరకు క్రిందికి దిగిరాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు
కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగల్లి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేబరమున్న చోటనే రాబందులు చేరును అని యేసు చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనము చదివాము. దేవుని మాటలను మనము ఆలకించి దాని ప్రకారంగా జీవిస్తున్నామంటే మనము యేసు ప్రభువుతో, తండ్రి దేవునితో కలిసి ఉన్నాము, వారికి లోబడి ఉన్నాము, వారు మనలో ఉన్నారని అర్థము. సువిశేష పట్టణంలో మనం చదివాము, చివరి కాలంలో ఏం జరగబోతుంది, యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుంది అని మనము చదివాము. నోవా కాలంలో ఏం జరిగింది, లోతు కాలంలో ఏం జరిగింది, అదే విధంగా యేసు ప్రభు రాకడలో కూడా జరగబోతుంది. కాబట్టి మనం సిద్ధముగా ఉండాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. యేసు ప్రభువు ఎప్పుడు వస్తారని తెలియదు. ఆయన వచ్చే రోజు మనము ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ తయారుగా ఉండాలి. ఇద్దరు పడుకలో ఇద్దరు ఉన్నట్లయితే ఒక్కరు కొనిపోబడతారు, ఒక్కరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటే ఒక్కరు కొనిపోబడతారు, ఒక్కరు విడిచిపెట్టబడతారు. మరియు ఇంకా ఇంటిలో పని చేస్తూ ఉంటే ఒక్కరు కొనిపోబడతారు, ఒక్కరు విడిచిపెట్టబడతారు. కాబట్టి ఆ రాకడలో మనము కొనిపోబడాలి, అప్పుడే మనకు క్షేమము. విడిపింపబడుతున్నామంటే సైతాను చేతిలో మనము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సైతాను మనల్ని రకరకాలుగా మనకి హింసలు, వేదన మరియు ఇంకా మనల్ని హింసిస్తూ ఉంటాడు. దానిలో మనము మునిగి సైతాను చేతిలో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మనం రాకూడదంటే మనం ఇప్పుడే తయారుగా ఉండి యేసు ప్రభు రాకడలో కొనిపోబడాలి. ఎవరెవరు విడిపింపబడతారో వారికి మరొక ఛాన్స్ దేవుడు వసగుతారు. మళ్ళీ దేవుని వాక్యాన్ని పట్టుకొని వారు దేవునికి ప్రామాణికంగా, సైతాను ఎంతగా హింసించినా ప్రామాణికంగా ఉన్నట్లయితే మరొక ఛాన్స్ లేదంటే అంతే, మనము నరకంలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇప్పుడే మనం తయారుగా మన హృదయాన్ని, మన ఆత్మను తయారు చేసుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మంచి కాపరి, సత్యాన్ని ఈ యొక్క చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. నోవా కాలంలో, లోతు కాలంలో ఏం జరిగిందో అదే మళ్ళీ జరగబోతుంది అనే విషయాన్ని మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. మీ వాక్యాన్ని పట్టుకొని మీ వాక్కు ప్రకారం మేము జీవించాలి. యేసయ్యా, మాకు శక్తి, బలము దయచేయండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని, ప్రతి సేవకుడిని దీవించండి. వారి యొక్క సత్యాన్ని ప్రజలకు బోధించటానికి, ధైర్యంగా చెప్పటానికి శక్తి ఇవ్వండి, బలం ఇవ్వండి, దీవించండి. యేసయ్యా, నీకే స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.